శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, అందరినీ తొక్కుకుంటా నేను ఈ స్థాయికి వచ్చిన మామూలుగా రాలేదని చెప్పుకునే రేవంత్ రెడ్డి మరి అందరినీ తొక్కుకుంటా ఎక్కొచ్చి ఇలా సీఎం పీఠంలో కూర్చున్నావు. మరి నువ్వు పుట్టిన గడ్డకు ఏం చేసినవా అని అంటే, మరి 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కనీసం 10% పెండింగ్ పనులు పూర్తి చేయలేక ఇవాళ పాలమూరును మళ్ళీ వలసల జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నిజంగానే పుట్టిన గడ్డ మీద ప్రేమగానే ఉన్నట్టు అయ్యే ఉంటే ఇలా 90% పనులు పూర్తి చేసిండు. ఒకప్పుడు పాలమూరు అనేది వలసలకు కేంద్రంగా మారింది. పాలమూరు జిల్లానే వలసల జిల్లా అనే ఆ స్థాయి నుంచి కేసీఆర్ అక్కడ మరి ఇక్కడ ఏదైతే సస్యశ్యామలంగా వరి పండించే మరి ఏదైతే జిల్లాగా మార్చిండు, అక్కడ మొన్న లగచర్ల ఘటనకు సంబంధించి చూసినాం. ఇదే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయ్యి ఉంటే వాళ్ళ పొలాలను ఇవ్వడానికి నాది పొలం తీసుకో అంటే నా పొలం తీసుకో అని మరి ఎదురొచ్చి ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళే మేము ఇవాళ 2 పంటలు పండించుకొని ఇవాళ కాలు మీద కాలేసుకొని బతుకుతా ఉన్నాం. మరి గతంలో చూసుకున్నట్టయితే ఉపాధి లేక మేము ఏదైతే మనం ఎక్కడ చూసుకున్నా కూడా రాష్ట్రంలో నలుదిక్కులా వాళ్ళు వలసలు పోయి మరి ఇక్కడ మట్టి పని చేసుకుంటూ బతికే వాళ్ళు ఇలా వ్యవసాయం చేసుకుంటూ ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అదేవిధంగా పాలమూరు జిల్లాకు కూడా పరుగులు పెట్టించింది కృష్ణానదిని అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అలాంటి కృష్ణానది నుంచి జలాలను తీసుకొస్తే ఇవాళ 90 టీఎంసీల అలొకేషన్ ఉన్నదాన్ని 45 టీఎంసీలే చాలు అని చెప్పి మరి అక్కడ వాళ్ళకు లేఖ రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అంటే అది మీ చేతగాంతనమా లేకపోతే మీ తెలివి తక్కువతనమా? మరి మీరు చేస్తున్నది తెలంగాణకు ద్రోహమా లేదంటే ఆంధ్రాకు మరి ఇక్కడ మేలు చేసే కార్యక్రమమా? ఇలా పాలమూరును ఎండబెట్టి మరి ఇక్కడ మీరు ఆంధ్రాకు ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నారని చెప్పి మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పాలమూరు ప్రజలను చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మీరేదో అబద్ధాలతోటి మరి బురదల బండేసుకొని దాటిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదని అంటావు. 90% పనులు పూర్తి చేసిన పాలమూరు జిల్లాలో ఆ మిగిలిన పెండింగ్ పనులు 10% పూర్తి చేయని నువ్వు పాలమూరుకు అన్యాయం చేసినట్ట, లేదంటే మరి ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో నలుమూలల అభివృద్ధి జరగాలని చెప్పి వ్యవసాయంతో ఇవాళ గ్రామాలు సస్యశ్యామలంగా మారుతాయి. మరి ఇక్కడ అభివృద్ధి అనేది ముందుగా మనం పల్లెల నుంచి ప్రారంభించాలి, వాళ్ళందరినీ ఆర్థికంగా పరిపుష్టం చేయాలనే ఒక బృహత్ సంకల్పంతో ఇవాళ మిషన్ కాకతీయ చెరువులను మరి ఇక్కడ పూడికలు తీసి ఎన్నడో తాతల కాలం నాడు పూడిక తీసిన చెరువులన్నింటినీ గొలుసుకట్ట చెరువులన్నింటినీ కూడా మిషన్ కాకతీయ ద్వారా పూర్తి చేసి దానికి మరి అవన్నిటిని కూడా ఏదైతే కాళేశ్వరానికి అనుసంధానం చేసి అవన్నిటిని కూడా కాలువలు నింపే ప్రయత్నం చేసి కాలువల ద్వారా మన చెరువులు నింపే ప్రయత్నం చేసి ఇవాళ వ్యవసాయాన్ని, అదేవిధంగా భూగర్భ జలాలను ఒకప్పుడు చూసుకున్నట్టయితే 800 ఫీట్లు 900 ఫీట్లు వేసుకున్నా కూడా మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేని దగ్గర నుంచి ఇవాళ మరి ఇక్కడ ఏదైతే భూగర్భ జలాలు 60 ఫీట్ల నుంచి మరి 100 ఫీట్ల లోపే ఇవాళ ప్రతి రైతుకు మరి ఇక్కడ భూగర్భ జలాలు అందుబాటులోకి తీసుకొచ్చిన మరి ఏదైతే అపర భగీరథుడు కేసీఆర్, ఆ కేసీఆర్ను తిట్టడానికి నోరెట్లా వచ్చింది రేవంత్ రెడ్డి అని చెప్పి ఒకవైపు మరి ఇక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. ఇక ఏదైతే ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి ప్రజాపాలన పేరుతోటి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న పరిపాలన ఏ విధంగా అయిందంటే మరి ఇక్కడ గత 2 సీజన్లు చూసుకుంటూ వచ్చినాం. యూరియా కోసం రైతులు ఏ విధంగా తిప్పలు పడతా ఉన్నారో మళ్ళీ అవే యూరియా కష్టాలను తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఏదైతే ఈ లైన్లన్నీ కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి పాస్ పుస్తకాలు లైన్లో పెట్టిన అంశాన్ని మనం చూసినాం. ఇవాళ మళ్ళీ అవే అంశం తెర మీదికి రావడంతో కొత్తగా ఒక డ్రామాకు తెరలేపిండు రేవంత్ రెడ్డి. ఈ యాపులలో మేము యాప్ల ద్వారా యూరియాను విక్రయిస్తాము, యూరియాను మీ ఇంటి దగ్గర అందజేస్తామని ఒక కొత్త నాటకానికి తెరలేపితే ఆ యాప్ అట్టర్ ఫ్లాప్ అయ్యి మళ్ళీ యూరియా కష్టాలు మొదలైనవి. ఇలా చూసుకున్నట్టయితే యూరియా రైతులు ఏ విధంగా మరి యూరియా కోసం రైతులు ఏ విధంగా పడిగాపులు కాస్తా ఉన్నారో చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కష్టాలు అయితే ఉన్నాయో రైతుకు మళ్ళీ అవే కష్టాలు పునరావృతమైనాయి. 24 గంటల మరి వ్యవసాయ విద్యుత్తును కూడా కేసీఆర్ అందుబాటులోకి తీసుకొస్తే ఇవాళ దాన్ని 12 గంటలకు కుదిర్చిండు. రేపటి రోజున మరి ఇక్కడ వేసవి కాలంలో అది 8 గంటలకు పోతుందా 6 గంటలకు పోతుందా తెలియని పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే మళ్ళీ రైతు నడ్డి విరిచే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒకవైపు
మరి ఇక్కడ సకాలంలో ధాన్యం కొనుగోలు చేయక అకాల వర్షాలతోటి నానా తంటాలు పడతా ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే పండించిన పంట ఏదైతే ఉంటుందో ఇటు వడ్లయితేంది, అదేవిధంగా పత్తి అయితేంది, పత్తి రైతులు అయితే అరిగోస పడతా ఉన్నారు తేమ పేరుతోటి. అదేవిధంగా ఎకరానికి మేము 7 క్వింటాల కంటే ఎక్కువ కొనమని చెప్పి నానా రకాల ఇబ్బందులు పెడతా ఉన్నది CCI. అయినా కూడా ప్రభుత్వం మరి ఇక్కడ మొద్దు నిద్రపోతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులకు మరి దాని మీద ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ యూరియా కష్టాలు లేవు, ఇప్పుడే ఎందుకు మొదలైనవి అనేది మరి సమీక్ష చేసుకోనో, లేదంటే రైతులకు మనం మేలు చేసే కార్యక్రమాలు చేద్దామని మరి చిత్తశుద్ధితోటి పోతే రైతు సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ తిట్ల దండకంతో ఏ సమస్యలు పరిష్కారం అవుతాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇక ఊరూరా యూరియా బారులు, కాంగ్రెస్ తెచ్చిన యూరియా యాప్ అట్టర్ ఫ్లాప్ అయింది. బస్తా కూడా దొరకని పరిస్థితుల్లో రైతులు మళ్ళీ దుకాణాల ముందు క్యూ కట్టారు. గజగజ వణికించే చలిలోనూ కేంద్రాల వద్ద బారులు తీరుతా ఉన్నారు. వానకాలం కోసం చూసైనా కాంగ్రెస్ సర్కారులో కదలిక లేదని యాసంగిలో తక్కువ అవసరం ఉన్న కనీస యూరియా కూడా తెప్పించలేకపోయిందని రైతులు మండిపడతా ఉన్నారు. ఖమ్మం జిల్లా వేమనూరు సొసైటీ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం యూరియా కోసం రైతులు ఇలా బారులు తీరిండ్రు. తమ సొసైటీల వద్ద మరి ఇక్కడ రైతులు బారులు తీరొద్దని కొన్ని సొసైటీలు అయితే మా దగ్గర యూరియా లేదు, ఇక్కడ యూరియా అమ్మడం లేదని బోర్డు పెడుతున్న పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు రైతుకి కష్టాలు? మరి మీరు ఏం చేస్తా ఉన్నారు? వేడుక చూస్తా ఉన్నారా? మరి గతంలో ఏదైతే ఖరీఫ్ సీజన్ లో ఆల్రెడీ దెబ్బతిన్నాం, మరి రబీ కన్నా అందుబాటులో ఉంచాలనే చిన్న అది కూడా లేకుండా ఇప్పటికే 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. అయినా కూడా రైతులు మరి ఇక్కడ ఏదైతే వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకొని ఇతరత్ర ఏదైతే వలసలు పోయిన వాళ్ళు కూడా తిరిగొచ్చి మరి ఇక్కడ వ్యవసాయం పట్ల ఏదైతే కేసీఆర్ ఏదైతే 24 గంటల ఉచిత విద్యుత్తును అందుబాటులోకి తీసుకొచ్చిండో, అదేవిధంగా భూగర్భ జలమట్టం పెరిగిందో, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఊరూరా నీళ్ళు వచ్చినాయో వాటిని అన్నింటినీ సమృద్ధిగా వినియోగించుకొని వ్యవసాయం ద్వారా ఆత్మగౌరవంతో బతకాలనుకున్న వాళ్ళను రోడ్ల మీద పడేసింది. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ చూసుకుంటే మనకు కళ్ళ గట్టినట్టు కనబడతా ఉన్నది. మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక రైతులే ఇబ్బందులు పడతా ఉన్నారా అంటే లేదు, సబ్బండ వర్గాలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. మరి ఇక్కడ ఉచిత బస్సు పేరుతోటి మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉన్నది. కనీసం మరి ఏదైతే ప్రయాణానికి అనుగుణంగా బస్సులను పెంచకపోవడం మూలంగా సీట్ల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఒకవైపు అయితే, ఆ ఉచిత బస్సు ప్రయాణంతో ఇలా ఆటో అన్నలందరూ కూడా కుదేలైన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. వాళ్ళని ఆదుకుంటామని చెప్పి సంవత్సరానికి 12,000 ఇస్తా అని కనీసం ఆ 12,000 కూడా ఇయ్యలేని దుస్థితిలో ఉన్నది ఇలా ప్రభుత్వం. ఆఖరికి ఇలా జర్నలిస్టులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి. వాళ్ళకి ఇచ్చే అక్రిడేషన్లో కూడా విభజించి పాలించు అన్నట్టు డెస్క్ జర్నలిస్టులకి ఇయ్యం, ఓన్లీ ఫీల్డ్ జర్నలిస్టులకే ఇస్తామని చెప్పి వాళ్ళకు మీడియా కాళ్ళు ఇస్తాం, వీళ్ళకు అక్రిడేషన్ కాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళను కూడా రోడ్ల మీద ఎక్కే విధంగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జర్నలిస్టులను చీల్స్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252 పై జర్నలిస్టులు యుద్ధబేరి మోగించారు. కొత్తగా తీసుకువస్తున్న 2 కార్డుల అక్రిడేషన్ విధానానికి వ్యతిరేకంగా శనివారం 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన చేపట్టారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, TJF, DJTF సంఘాల ఆధ్వర్యంలో డెస్క్ ఫీల్డ్ జర్నలిస్టులు కథం దొక్కిండ్రు. ఎందుకు మా మధ్య విభజించి పాలిస్తారు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే డెస్క్ జర్నలిస్టులను ఎందుకు జర్నలిస్ట్ గా గుర్తించారు, వారికి ఎందుకు అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఇక్కడ రాస్తా రోకో చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక రైతుల పరిస్థితి చూసుకున్నట్టయితే తేమ వాత, ధరలో కోత, పత్తి కొనుగోలులో CCI మాయాజాలం. తేమ పేరుతో రైతులను ముంచుతున్న అధికారులు 8% ఉంటే 10 నుంచి 12%గా రికార్డు. దాంతో మద్దతు ధరలో కోత, రైతులకు నష్టం. క్వింటాలకు 324 నష్టపోతున్న రైతులు. 6 కాలం శ్రమించి ఈ ప్రకృతి ఏదైతే ఇబ్బంది పెడతా ఉన్నదో వాటన్నిటినీ కూడా అధిగమించుకుంటూ వచ్చి ఇలా పంట చేతికి వచ్చే రోజున ఇవాళ దళారులు దోసుకుంటా ఉన్నారు తేమ పేరుతోటి. ఇవాళ 8% ఉంటే 10 నుంచి 12% చూపించి మద్దతు ధరలో కోత వేస్తే ఒక్కో క్వింటాలకు 324 అంటే మరి 100 క్వింటాలు పండించే రైతుకు ఎంత పోతుంది అనేది ఒక్కసారి 30,000 రూపాయలు ఆల్రెడీ అప్పనంగా వాళ్ళకు వదిలేసుకోవాల్సిన దుస్థితి వస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక మరో 2 రైతుల ఆత్మహత్య, అప్పుల బాధ భరించలేక మనస్తాపం. మెదక్, సిద్దిపేట జిల్లాలో విషాదం. మరి ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి కోకొల్లలుగా ఉండేది ఆత్మహత్యలు. మరి ఆత్మహత్యల నివారణకు మరి ఇక్కడ కేసీఆర్ తెచ్చిండు రైతు బంధు పథకం. అదేవిధంగా ఏదైతే ఆర్థిక కారణాలతోటో అప్పులతోటో లేదంటే మరి ఇక్కడ ఇతరత్ర కారణాలతోటో ఆత్మహత్యలు చేసుకున్నా, లేదంటే యాక్సిడెంట్లు అయినా కూడా, లేదంటే నార్మల్ డెత్ అయినా కూడా ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇల్లు మరి దిక్కులేని అవుతుందని చెప్పి రైతు బీమా లాంటి బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చి ఆ ఇంటికి భరోసాగా నిలిచిండు మరి ఇక్కడ కేసీఆర్. దాంతో ఆత్మహత్యలు అనేటివి పూర్తిగా ఆల్మోస్ట్ 99% ఆత్మహత్యలు తగ్గితే ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కార్డుల
కుట్రపై కథం, విభజన రేఖపై జర్నలిస్టుల ఆగ్రహజ్వాల, 2 కాళ్ల విధానం వద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, అక్రిడేషన్ల తొలగింపు దుర్మార్గం, జర్నలిస్టులపై నిర్బంధం నిరంకుశత్వానికి నిదర్శనం, అక్రమ అరెస్టులే కాంగ్రెస్ 7వ గ్యారంటీ అని ప్రశ్నిస్తున్న కేటీఆర్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరిని విడిచిపెడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎవరిని వేధింపులు లేకుండా వదిలేస్తా ఉన్నది. ఏ వర్గమైనా మంచిదే, వాళ్ళను వేధించడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరి జర్నలిస్టుల పట్ల ఆయన ఎంత ప్రేమగా మాట్లాడుతాడో చూసినాం. ఆ మైకు వాని ఎల్లనో పెట్టుకోమని చెప్పి ఆయన బహిరంగంగానే గతంలో వ్యాఖ్యలు చేసిండు. ఆ రకంగా ఆయనకు ఎవరి మీద కూడా ఆయనకు ఎటువంటి మరి ఇక్కడ ప్రేమ కానీ ఆప్యాయత కానీ అసలు తెలంగాణ పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉండదు. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదు, సమైక్యాంధ్రలో కొనసాగడానికే ప్రయత్నం చేసిండు. అందుకే ఇవాళ ఆయన గురువు అయినటువంటి చంద్రబాబు తోటి చెట్టా పట్టాలు వేసుకుంటా ఇవాళ పాలమూరును తొక్కిపెట్టి ఆంధ్రాకు సర్దిగట్టి అని చెప్పి కాంగ్రెస్ నిర్వాకంతో ఏపీకి నీటి పారకం వెళ్తూనే ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ కక్ష, అధికారంలోకి రాగానే కాలువల టెండర్లు రద్దు, 2 ఏళ్లుగా ఎక్కడికక్కడ నిలిచిన నిర్మాణ పనులు, పంపుల పరిశీలనకు 10 కోట్లు అడిగినా ఇయ్యలే, ఇప్పుడు కేటాయింపు జలాల్లోనూ సగానికి కోత, పనులు పూర్తి చేసి ఉంటే మన నీటి వాటా మనకే, పాలమూరు పనుల పెండింగ్ తో పొరుగు రాష్ట్రాలకే లబ్ధి, శ్రీశైలం నుంచి నీటిని కొలగొడుతున్న ఆంధ్రప్రదేశ్ 240 టీఎంసీలు తరలించి పెన్నా బేసిన్ లో నిల్వ అని చెప్పి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కృష్ణా నది నుంచి మనకు రావాల్సిన కృష్ణా బేసిన్ల నుంచి 1000 టీఎంసీల వరకు నీళ్ళు వచ్చినాయి. దానిలో 66% మరి ఇక్కడ ఏదైతే గతంలోనే అలొకేషన్ చేసిండ్రు ఎవరికి, ఆంధ్రాకు. ఇది కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చేసిన ఒప్పందమే ఇది. ఇవాళ కేసీఆర్ సంతకం పెట్టినట్టాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా బోర్డు ఎప్పుడు మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసింది, నీటి అలొకేషన్ మీద ఎప్పుడు మీటింగ్ జరిగింది, మరి దాని మీద ఏదైతే ట్రిబ్యునల్ అనేది ముందుకు సాగకుండా దాన్ని కాలం మరి వెళ్ళదీసుకుంటూ వస్తా ఉన్నది. ఏదైతే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రావడంతో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అటు ఆంధ్రాకు ఇటు తెలంగాణకు విభజన రేఖ ఏర్పాటు చేసి మరి వాళ్ళకు 66% మనకు 34% ఏదైతే అలొకేషన్ చేసిందో దాంతో మనం ఇక్కడ ఎలా తీసుకుంటూ వస్తా ఉన్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏడాదిలో 1000 టీఎంసీలు వస్తే 690 టీఎంసీలు మరి ఆంధ్రాకు, అదేవిధంగా 332 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి. కానీ ఏపీ ఇప్పటికే 82% కోట 630 టీఎంసీలు వాడుకున్నారట. మనకు రావాల్సినటువంటి మరి ఏదైతే 212 టీఎంసీలు మొత్తం 332 టీఎంసీలు వాడుకోవాలి. మనం 120 టీఎంసీలు మాత్రమే, అంటే 18% మాత్రమే వాడుకున్నాం. ఇంకా 212 టీఎంసీలు ఇంకా మిగిలే ఉన్నాయట మనవి. మరి వాళ్ళు చూసుకున్నట్టయితే ఇంకా 60 టీఎంసీలు వాడుకుంటే వాళ్ళ కోటా పూర్తయిపోతుంది. అంటే 60 టీఎంసీలు తీసుకుంటుంది, ఇంకా కూడా ఎక్స్ట్రా కూడా వాడుకుంటారు. పోనీ మనకే వచ్చింది ఇవాళ కేసీఆర్ సంతకం పెట్టిండు మనకు 299 టీఎంసీలే వచ్చినాయి అని అంటా ఉన్నాడు. మరి 200 ఏదైతే 99 టీఎంసీలు వస్తే మరి ఇప్పటి వరకు ఆ 299 టీఎంసీలను ఎందుకు వాడుకోలేకపోతున్నావు? 120కే ఎందుకు నువ్వు ఆగిపోయినావు? నీ చేతగాంతనం కాదా? మరి ఇక్కడ ఇంత అన్యాయంగా ఇవాళ తెలంగాణకు ఇంత మరి అన్యాయం చేస్తూ జలవనరుల దోపిడీ యథేచ్ఛగా పాల్పడతా ఉంటే అక్కడ నీ గురువే ఉన్నాడు కదా అని చెప్పి నువ్వు కన్ను మూసుకొని నీ గురు శిష్యుల బంధం కోసం ఇవాళ తెలంగాణను తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఒకసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ కేసీఆర్ తపనంతా కూడా తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన తపన పడుతూ ప్రతినిత్యం మరి ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే నన్ను కలవలేదని ఒకడు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒకడు, గద్దరును గేటు ముందర కూర్చుని పెట్టినని ఒకడు, ఇనుప కంచెలు పెట్టుకున్నాడని ఒకడు, మరి ఈ రకంగా మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇవాళ నిత్యం ప్రజలలో తిరుగుతున్నా అనే రేవంత్ రెడ్డి ఏం ప్రజలలో తిరుగుతాడు, ఏం ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసిండో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మరి ఇక్కడ ఏదైతే ప్రాజెక్టు కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును ఇవాళ మరమ్మత్తు చేయించడానికి ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళ కాళ్ళ వెళ్ళబడతా ఉన్నది. మళ్ళీ వాళ్ళకు నోటీసులు ఇచ్చిందట. ఎందుకు వాళ్ళు చేస్తా అన్న రోజు ఎందుకు ఆపినవు, ఇవాళ చేయవని చెప్పి వాళ్ళకి ఎందుకు చెప్తా ఉన్నావు? నీకు సంబంధం లేదా, నువ్వు ఊకో, ఇలా మేము కొంతమందిని ఇరికిచ్చేది ఉన్నది, నీకేం సంబంధం, నువ్వెందుకు రిపేర్ చేస్తావు, ఆగు అని చెప్పి ఆపింది నువ్వు కాదా? మళ్ళీ వాళ్ళ కష్టపడికి నువ్వే చేయాలని చెప్పి వాళ్ళ మీద మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని పూర్తి చేయమంటాను. అంటే నువ్వు చేయాల్సిన బదనాం అంతా బీఆర్ఎస్ చేసినా ఇక రిపేర్లు చేయండి మరి మీ ద్వారా మా రెప్యుటేషన్ దెబ్బతిన్నది, అసలు మాకు సంబంధం లేదా, సాంకేతిక కారణాలతో కూలింది, దానిలో నువ్వు ఏం పిక్కుంటావో పిక్కో అని చెప్పి ఇవాళ ఒక నిర్మాణ సంస్థ మరి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ను మరి ధిక్కరిస్తా ఉన్నది అని అంటే దానిలో మీ వైఫల్యం లేదా? సకాలంలో మరి ఇక్కడ వాళ్ళు స్పందించినప్పుడు ఎందుకు నువ్వు అకారణంగా వాళ్ళని ఆపినావు అనే విషయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలకు మరి వివరించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఇవాళ కేవలం
బీఆర్ఎస్ మీద బురద చల్లడానికి మరి అక్కడ కాళేశ్వరం నుంచి ఆడ ప్రాణహిత నీటిని గోదావరి నీటిని కిందికి వదిలేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినావు. అదే వర్షాలు కనుక సమృద్ధిగా పడకపోతే ఇలా కరువు కాటకాలతో ఉండేది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఈ రోజు తెలియదు, ఏ రోజైతే కరువు వస్తుందో ఆ రోజు తెలుస్తుంది. మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డను ఒక్కదాన్ని మాత్రమే బూచిగా చూపెడతా ఉన్నాడు. ఎల్లంపల్లి నుంచి పోయే సైకిల్ అంతా కాళేశ్వరం కాదా? మరి కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ మరి ఇక్కడ కాళేశ్వరంలో భాగం కాదా? ఇక్కడ నుంచి ఏదైతే ఎల్లంపల్లి ఉన్నదో ఆ ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు ఏదైతే పోతా ఉన్నాయో అవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా? మిడ్ మానేరు నుంచి పోయే నీళ్లు కానీ మరి ఇక్కడ ఎగువ మానేరు దిగువ మానేరు ఇవన్నిటికీ ఈ టన్నెల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి అయినాయి? 1,00,000 కోట్లు ఖర్చు కానీ మరి ఈ ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అంటాడు. అసలు 1,00,000 కోట్లు అవినీతి జరిగితే మరి ఇక్కడ కాళేశ్వరం అనేది ఒక్క పిల్లర్ కూడా వేయకుండా ఒక్క సిమెంట్ బస్తా కూడా వాడకుండా మరి కాగితాల మీద రాసుకున్నా కూడా 1,00,000 కోట్లు మరి వృధా కావు కదా. మరి నువ్వు ఏ రకంగా అంటున్నావు? ఇలా మరి కొండపోచమ్మ సాగర్కు పోతావు, అక్కడి నుంచి నీళ్ళని తీసుకుపోతా అంటావు, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోతా అంటావు. మరి అవన్నీ కాళేశ్వరంలో భాగమైనప్పటికీ కూడా ఇంకా ప్రజలను మరి ఇక్కడ గుడ్డాలలాగా నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఈ రకంగా కాళేశ్వరం మీద కుట్రబట్టి ఇలా కాళేశ్వరం మీద కుట్రబట్టినంటే యావత్ తెలంగాణ రైతాంగం మీద కుట్రబట్టినట్టే, యావత్ తెలంగాణ ప్రజానీకం మీద కుట్రబట్టినట్టే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనలో ఇవాళ తెలంగాణ ఏ రకంగా దుస్థితిలో ఉన్నదో ప్రతి తెలంగాణ పౌరునికి అర్థమవుతా ఉన్నది. ఇవాళ చూసుకున్నట్టయితే మన పొలాలు మొన్నటి రాక ఏ రేటు ఉండే ఇప్పుడే రేటుకు పోతా ఉన్నాయి. మనం ఒక ఫ్లాట్ కొనాలంటే, మన ఫ్లాట్ అమ్మాలంటే, కొనాలంటే మరి ఇక్కడ మనకి ఎంత చౌకగా వస్తుంది. అమ్మాలంటే మరి ఇక్కడ అది అవసరానికి కొనే నాదులే లేని పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఇలా తెలంగాణ ఎందుకు ఆర్థికంగా స్తంభించిపోయింది? తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు కుప్పగూలింది? ఏ మూలకు పోయినా కూడా 20 లక్షలకు పైగా ఉన్నటువంటి మరి భూములు ఇవాళ అమ్ముకుందామంటే కూడా కొనే నాదుడే లేడు. మరి ఎందుకు ఈ దుస్థితి రైతాంగానికి ఏర్పడ్డదో ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా పరిపాలకుడు ఏ విధంగా ఉంటాడో ఆ రాజ్యం కూడా అదే విధంగా ఉంటుంది. 10 సంవత్సరాల పాటు సుభిక్షంగా బతికినాం. ఇవాళ మనకు తొండలు గుడ్లు పెట్టని మరి ఏదైతే జాగలను కూడా ఇవాళ పంట పొలాలుగా మార్చిన ఘనత కేసీఆర్ది కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. పాలమూరు పూర్తి చేసే వరకు ఉద్యమం, ప్రాజెక్టులపై రేవంత్కు చిత్తశుద్ధి లేదు, సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అని చెప్పి పాలమూర్తి పూర్తి చేసే వరకు ఉద్యమం కాదు. వాళ్ళ మీద నువ్వు ఎన్ని రకాల మాటలు మాట్లాడినా దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప వాళ్ళకు ఎట్టి పరిస్థితులలో ఏదైతే తెలంగాణ ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులను ఎట్లా పూర్తి చేయాలి, అదేవిధంగా కాళేశ్వరాన్ని ఏ విధంగా మనం ఏదైతే వినియోగంలోకి తీసుకురావాలనే మాట ఇడిచిపెట్టి 9 నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక కొత్త ప్రాజెక్టును కట్టాలి, మళ్ళీ కమిషన్లు తీసుకోవాలని ఇక్కడ కమిషన్ల కోసమే ఆలోచన చేస్తూ ఉన్నది ప్రభుత్వం తప్ప ఇలా ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేస్తలేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక బీఆర్ఎస్ కార్యకర్తపై గొడ్డలతో దాడాట, కాంగ్రెస్ నాయకుల కిరాతకం, సోమార్పేటలో ఘటన మరొక ముందే మరో దారుణం, సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక దౌర్జన్యం, రంజిత్ మెడపై తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం, దాడిని ఖండించిన మాజీ మంత్రి వేముల జాజాల ఇలా సర్పంచ్ ఎన్నికలలో అడ్డగోలు మరి ఇక్కడ దుర్మార్గాలకు పాల్పడ్డారు, అది ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ నానా రకాలుగా వేధించిండు. ఆఖరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా దాడులు, అక్రమ కేసులు, ఆఖరికి నాగపల్లి గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటే ఓ కాంగ్రెస్ నాయకుడికి వచ్చి కిటికీలో నుంచి ఆయనే ఇష్టం ఉన్నట్టు దూషిస్తాడు. ఆయనే పోయి కంప్లైంట్ చేస్తే ఇక మా రామగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనాలనో ఆయనను, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనాలనో మా ఎస్ఐ శ్రీనివాస్ గారు వాళ్ళను పిలుస్తాడు. సర్పంచ్ మరి భార్య మన సర్పంచ్ భర్తను, సర్పంచ్ మామను, ఆ సర్పంచ్ భావన వాళ్ళను పిలిచి నిలబెట్టి ఎదుటి వాళ్ళని కూర్చుండబెట్టి, అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళకు మరి పీటలేసి కూర్చుండబెట్టి ఇంకా పట్టు పితాంబరాలు పెట్టి ఏదైతే బట్టలు పెట్టి పంపి ఎస్ఐ గారు కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళనేమో వేధించే ప్రయత్నం చేయి. ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగానో లేకపోతే కాంగ్రెస్ నాయకులకు ఊడిగం చేయడానికే మీకు ఇలా గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉన్నది అనేది ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి. ఎక్కడికక్కడ మన కాకర్లపల్లి సర్పంచ్ మీద వానికి వాడే బురద పూసుకొని ఓ తలకా మీద గీటు గీసుకుంటే మరి అక్కడ ఏదైతే ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు. ఇవాళ ఇక్కడ ఈయన మీద కంప్లైంట్ ఇస్తే మేము కూడా కంప్లైంట్ ఇస్తామంటే ఆఖరికి ఏం చేసుకుంటావో చేసుకోపో, ఎన్ని కేసులైనా పెట్టుకోపో అని చెప్పి మరి వాళ్ళు ధైర్యంగా మాట్లాడితే ఆఖరికి కేసు పెట్టకుండా మరి ఎటు వాళ్ళని సముదాయించి పంపించింది. ఈ రకంగా పోలీసుల వేధింపులు ఏ విధంగా ఉంటున్నాయంటే మరి పోలీసులు మరి ఏదైతే జీవితాంతం కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారా? రేపటి రోజున
ప్రభుత్వం మారిన రోజు మేము ఈ స్టేషన్ దాటి వెళ్ళిపోతాం, వేరే జిల్లాకు పోతాం అనుకుంటాను కావచ్చు. మిమ్మల్ని ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడికే పిలిపించుంటది, ఇదే జిల్లాకు పిలిపించుంటది. మీరు ఏమేం చేసిరో వాటి అన్నిటికీ మూల్యం చెల్లించాల్సి ఉంటది. మీరు ఎంత వేధించిందో అంతకంటే 100 రెట్లు మీరు వేధింపులకు గురవుతారు, అవమానాలకు గురవుతారు. ఖచ్చితంగా మిమ్మల్ని అవమానపరిచి మరి ఇక్కడ దెబ్బకు దెబ్బ తీయడానికి ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టే పరిస్థితే లేదు. మీరు ఇంకా 3 ఏళ్ల టైం ఉన్నది. ఇంకెన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకొని, రౌడీ షీట్ చేసిండ్రు, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టుకుంటారా, మీకు అధికారం ఉంటే ఉరిదీసే అధికారం ఉంటే ఉరిదీయండ్రి. కాకపోతే మేము ఈ 3 ఏళ్ల తర్వాత మేము బతుకుంటే ఖచ్చితంగా మీ బట్టలు ఇరిపించే మరి ఇక్కడ ప్రయత్నం కూడా జరుగుతుందని ఒకసారి ఆలోచన చేసుకొని. ఎక్సైజ్ శాఖలో మామూలు నిషా 2 ఏళ్లు శాశ్వత లైసెన్స్ కోసం వసూల పర్వం ఒక్కో మద్యం దుకాణానికి 2.5 లక్షల టార్గెట్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3.5 లక్షలు. ఎక్సైజ్ వాళ్లకు మరి ఇక్కడ మామూలు అనేది అది షెరా మామూలుగానే మారింది. ఎక్సైజ్ అయితేంది, పోలీస్ అయితేంది, అదేవిధంగా వివిధ శాఖల అధికారులు అయితేంది, ఇటు R&B అయితేంది, ఇటు పంచాయతీరాజ్ అయితేంది, మరి ఏదైతే ఎంఆర్పి రేట్లు ఏ విధంగా అయితే ఉంటాయి, ఒక వస్తువుకు మరి అమ్మడానికి ఏ విధంగా అయితే ప్రభుత్వ అనుమతితోటి ఎంఆర్పి పెట్టుకుంటామో మాక్సిమం రిటైల్ ప్రైస్, ఈ లంచాలకు కూడా ఎంఆర్పి ఉన్నది. విచిత్రం ఏంటంటే ఇటు ఎక్సైజ్ శాఖ అయితే వీళ్ళు చెప్పినట్టు ఫలానా ఏ గ్రేడ్ మద్యం దుకాణం అయితే గింత, బి గ్రేడ్ మద్యం దుకాణం అయితే గింత, బార్ షాప్ అయితే గింత అని దానికి ఒక లెక్క ఉంటది. అదేవిధంగా మరి ఇక్కడ పంచాయతీరాజ్ కానీ R&B కానీ వాళ్ళకు కూడా ఏఈకి గింత, మరి డిఈకి గింత, ఈఈకి గింత అని చెప్పి ఫిక్స్డ్ పర్సెంటేజ్ పెట్టుకున్నారు. ఎంఆర్పి లాగానే వాళ్ళకి డైరెక్ట్ ధరలు కొట్టించినట్టే ఉన్నది ఒక పేపర్ మీద. మరి ఇక్కడ ప్రైస్ లిస్ట్ లేదు కానీ వాళ్ళ లెక్కలు మాత్రం మరి ఇటు కాంట్రాక్టర్లకు తెలుసు, అదేవిధంగా ఇటు వ్యాపారులకు కూడా తెలుసు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సర్పంచ్లకు సమస్యల సవాళ్ళట. బాధ్యతలు చేపట్టి వారం దాటినా అంతా అయోమయం. పనిచేయని వీధి లైట్లు, మూలన పడ్డ జీపీ ట్రాక్టర్లు, జాడలేని ఆర్థిక సంఘం ఫండ్స్, ఎస్ఎఫ్సి నిధులు ఇవ్వని రాష్ట్రం, ఖాతాల్లో డబ్బులు లేక కునాలుతున్న పంచాయతీలు మరి ఇంకెప్పుడు వస్తాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి ఎస్ఎఫ్సి నిధులు, మరి ఎఫ్ఎఫ్సి నిధులు, అదేవిధంగా ఎస్ఎఫ్సి మరి ఇక్కడ రాష్ట్రం నుంచి రావాలి. మరి ఇక్కడ ఏదైతే ఆదాయము పన్ను ఏదైతే ఉన్నదో ఇంటి పన్ను, ఆ ఇంటి పన్ను మీద వచ్చేటి కనీసం వాళ్ళ జీతాలకు కూడా సరిపోని పరిస్థితి. మరి ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కుదేలైన గ్రామ పంచాయతీలను ఇప్పుడు సరిచేయాల్సిన బాధ్యత సర్పంచుల మీద ఉన్నది. మరో 1000 కోట్ల అప్పు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం తాజా ఇండెంట్ ఇప్పటికే 68,300 కోట్లు అంటే 69,000 నియర్ బై 70,000 కోట్లకు వస్తుంది. వీళ్ళు సంవత్సరంలో ఎంత తీసుకుంటున్నారు? 53,000 కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పటికే 68,000 అంటే 15,000 కోట్లు ఇప్పటికే అధికంగా తీసుకున్నారు. అయినా ఇంకా మరి 54,000 కోట్లు తీసుకోవాల్సి ఉండగా 68,000, ఇది ఒకటి 69,000. 69,000 అంటే సుమారు 15,000 కోట్లు దాటింది. ఇంకా మనం మార్చి రాకెళ్ళాలి. మరి ఇంకో 20-30,000 కోట్లు తీసుకునే అవకాశం ఉన్నది. మరి ఈ రకంగా అప్పులు చేసుకుంటూ పోయి ఏం చేస్తానరా? నీ సొంత జిల్లా, నీ పుట్టిన గడ్డ ఒక పాలమూరు ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేయవా అని కేసీఆర్ అడిగితే మరి ఇక్కడ కనుగుడ్డు వీక్తా, పేగుల మెడకేసుకుంటా, నీ అవ్వ అని చెప్పి ఇక నోటికి వచ్చినట్టు మరి బూతులతోటే మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఆయన ఏదైతే అభివృద్ధి మీద, ప్రజా సమస్యల పరిష్కారం మీద మాత్రం వాళ్ళ దృష్టి లేదు. ఇక కాంగ్రెస్ పై తిరుగుబాటు మొదలైంది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఆడబిడ్డలకు 2,500, రైతు బంధు 15,000 ఇవ్వాలని అడిగితే పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. అవ్వతాతలకు 4,000 ఇవ్వంటే, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అయితే, ఆడబిడ్డలకు స్కూటీలు అంటే 2 లక్షల ఉద్యోగాలు అంటివి, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అంటివి, తులం బంగారం అంటివి, ఇప్పుడు ఆడబిడ్డల మెడలో పుస్తలతాడు ఎత్తుకపోయే పరిస్థితి తెస్తివి అని చెప్పి మరి ఆయన కనుక అడిగినట్టయితే నీ అవ్వ మరి ఇక్కడ నువ్వారా నన్ను అడిగేదని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఇవాళ తెలంగాణలో నీచ సంస్కృతికి తెరలేపింది ఇలా కాంగ్రెస్. అది ఎంత దూరం వచ్చిందంటే మరి అలా ఏదైతే అత్యంత విద్యావంతుని చెప్పుకునే మరి ఇక్కడ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాదంతా ఉన్నతమైన కుటుంబం అని చెప్పుకునే శ్రీధర్ బాబు కూడా ఈ నీచ రాజకీయాలను తీసుకొచ్చి మంత్రిలో తీసుకొచ్చి ఏదైతే తన అనుచర వర్గం ఉంటుందో వాళ్ళతోటి బూతులు మాట్లాడిస్తూ మరి రాక్షసానందం పొందుతా ఉన్నాడు దుద్దిల్లా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మీనాక్షిని మారుస్తారా? ఇటు ఏఐసిసి, అటు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చాట. అధికారంలో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి నేతను పంపిస్తారంటూ ఢిల్లీ వర్గాలు. మరి ముఖ్యమంత్రి స్థాయి నేత అంటే మరి ఇది ముఖ్యమంత్రి స్థాయి కాదా, మరి ఎమ్మెల్యే స్థాయి కూడా కాదా? మొత్తానికి ఆమె వచ్చిన రోజు ఆహా ఓహో అన్నారు, ఇలా తీసేస్తా అంటే ముఖ్యమంత్రి స్థాయి నేత కాదు అని చెప్పి మళ్ళీ ఇదో రకమైన అవమానం చేస్తా ఉన్నారా మరి ఈమెన్ అనే విషయాన్ని మనం గమనించాలి. ఏది ఏమైనా కూడా ఈ బూతుల కాంగ్రెస్ కు అందులో ఈమె మాత్రం ఇమడలేకపోతా ఉన్నది అనేది మాత్రం వాస్తవం. ఇవన్నిటిని చూసి తట్టుకోలేక మరి ఆమె వచ్చిన రోజు చూసినాం, ఏదైతే ట్రైన్లో ఒక జబ్బసాన్ని చేసుకొని అతి సామాన్యురాలుగా వచ్చింది. మరి అలా ఒక స్టేట్ గవర్నమెంట్ను గుప్పిట్లో పెట్టుకొని ఆటాడించేంత పవర్ ఉంటుంది మరి ఏఐసిసికి సంబంధించి వాళ్లకు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్లకు. అయినప్పటికీ కూడా
మరి ఈమె ఇక్కడ ఇమడలేకపోతా ఉన్నది. ఈ అబద్ధాలను, ఈ అసత్యాలను, ఈ ఈ జూటా మాటలను, అదేవిధంగా ఈ డబ్బు సంచులు పట్టుకపోయే అంశాన్ని ఆమె జీర్ణించుకోలేక ఇక్కడ నుంచి వెళ్ళిపోయడానికి సిద్ధమవుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. కొనసాగుతున్న కక్ష సాధింపు పుష్ప 2 తొక్కిసలాట కేసులో 11వ నిందితుడిగా అల్లు అర్జున్ 23 మందిపై కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు మరి ఇక్కడ వీళ్ళు సాక్షి అడిగే ప్రశ్న ఏంటంటే, మరి ఈ రకంగా ఏదైతే తొక్కిసలాట జరిగితే అక్కడికి వచ్చిన హీరో మీద A11గా కేసు పెడితే, మరి గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగింది, అది చంద్రబాబు రావడం వల్ల జరిగింది, మరి చంద్రబాబు మీద ఎందుకు కేసులు పెట్టరు? రేపటి రోజున కిషన్ రెడ్డి వచ్చిన రోజున అక్కడ ఒక తొక్కిసలాట జరిగింది, అందులో మనిషి చనిపోయిండు, కిషన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు? రేపటి రోజున మరి రేవంత్ రెడ్డి ఏదైనా సభకు పోతే అక్కడ తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోయినట్టయితే రేవంత్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఇవాళ ఎందుకు సినిమా వాళ్ళ మీద కక్ష సాధింపుకు పాల్పడతా ఉన్నారు అని చెప్పి ఒక కీలకమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇక ఫామ్ హౌస్ లో ఉంటే ప్రజల సమస్యలు తెలుస్తాయా? 80,000 పుస్తకాల పరిజ్ఞానం అసెంబ్లీలో చూపించాలి, కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఏప్రిల్లో 2వ విడత ఇందిరామ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో ఉంటే ప్రజల సమస్యలు తెలివాయి, మరి నువ్వు రోడ్ల మీద తిరిగి ఏం బిక్తున్నావు అనేది ఇక్కడ ప్రజలకు చెప్పాలి. ఆయనకు ఏదైతే ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుంది అనుకొని ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ కానీ మరి నువ్వు వీకింది ఏంది? ఇవాళ మరి మొత్తం రోడ్ల మీద తిరుగుతాను, మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతాను. ఇవాళ ఏదైతే ధరణిని తీసేసి మేము భూభారతిని తీసుకొచ్చినావు, భూహారతిగా మారింది అది. ఇవాళ ఏదైతే అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, మరి ఇక్కడ విలువగల భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పట్టాలుగా మార్చుకోవడానికి తప్ప, దానిలో ఏదైతే అసైన్డ్ భూములను పట్టాలుగా మారకుండా ఏదైతే అలా తాళం వేసి పెట్టినరో భారత్కి, ఆ తాళం తీయడం కోసమే ఇవాళ భూహారతిని పెట్టుకొని ఆ భూభారత్ ద్వారా భూములన్నింటినీ హారతి కర్పూరంలో లాగేస్తా ఉన్నారు, మింగేస్తా ఉన్నారు. ఇవాళ అయ్యి ఒక దగ్గర, కొడుకు ఒక దగ్గర, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక దగ్గర, వాళ్ళ అన్నదమ్ములు ఒక దగ్గర, ఎవడు చూడు ఎక్కడ వీలైతే అక్కడ భూములను దోసుకపోతూ ఎక్కడికక్కడ మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చెరబడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, రైతుల్ని సంఘటితం చేద్దాం, ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం, గ్రామ స్థాయిలో ఉపాధి ఉద్యమం నిర్మిద్దాం, పల్లె పల్లెను తిరిగి అన్నదాతలకు అవగాహన కల్పిద్దాం, ఇండియా కూటమి పార్టీలతో కలిసి ముందుకెళ్దాం. జీరాంజీ చట్టంతో రైతులు కూలీలకు తీవ్ర నష్టం, కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లపై మోదీ సర్కార్ కుట్ర, సర్ పేరుతో దళిత గిరిజన మైనారిటీల ఓట్ల తొలగింపు, ఓటు చోరీపై కాంగ్రెస్ ఉద్యమానికి అనూహ్య మద్దతు. సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు వాళ్ళని జోకటానికి తప్ప నువ్వు పీకేదేవి లేదు అక్కడ. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే SIR తోటి మరి దళిత గిరిజన మైనారిటీల ఓట్లు తొలగింపట. దళిత గిరిజన అనే తప్పు, మైనారిటీల ఓట్లు మాత్రమే పోతా ఉన్నాయి. మైనారిటీలు అంటే భారతదేశానికి సంబంధించిన మైనారిటీలు కాదు. మీరు ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్రమ చొరబాటుదారులు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓటు హక్కుంటే వీళ్ళందరూ కూడా బీజేపీ వ్యతిరేకులు కాబట్టి మన కాంగ్రెస్కే పడతాయి కాబట్టి మన గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి, ఈ ఏదైతే మీ గెలుపు కోసం, మీ అధికారం కోసం ఇవాళ మన భారతదేశం సర్వనాశనమైన మంచిదే అని చెప్పి మన దేశానికి సంబంధం లేని భారత ద్రోహులు, మరి ఇక్కడ దేశద్రోహులందరికీ కూడా మీరు ఓటు హక్కు కల్పించాలనడం. అదేవిధంగా ఓటు చోరీ మీద ఉద్యమానికి భలే స్పందన లభించిందట. ఓటు చోరీ అని చెప్పి బీహార్లో తిరిగితే 6 సీట్ల కంటే ఎక్కువ రాలేదు వీళ్ళకు. వీళ్ళు ఇంకా సిగ్గు లేకుండా మాకు మరి ఇక్కడ అనూహ్య స్పందన వచ్చిందని చెప్పుకోవడం ఇక్కడ సిగ్గుచేటు. అదేవిధంగా జీరాంజీ చట్టంతో రైతులకు, కూలీలకు ఏ విధంగా ముప్పు జరుగుతుందో ఒకసారి చెప్పాలి. అందులో నిబంధనలు ఏం మార్చలేదు, కాకపోతే 80% ఉన్నదాన్ని మరి 60%కి కుదించిండు. మరి గతంలో 20% రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉండే, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చేయలే, 80% నిధులనే వాడుకున్నారు. ఇలా దాన్ని కుదించింది, రాష్ట్రాల ప్రాతినిధ్యం కూడా ఉండాలని చెప్పి అందులో పెట్టింది. మరి దాని ప్రకారం మన రాష్ట్రాలకు సంబంధించి మీ సూచనలు ఏమన్నా ఉంటే చేయాల్సిందే. కాకపోతే ఎవరు చూడు ఆ పేరు ఏదైతే ఉన్నదో మీకు ఇలా అందులో ఉన్న అంశాల మీద కంటే పేరు మీదనే మీకు ఎక్కువ ఉన్నది. వాళ్ళు రామ్ పేరుతోటి ఓట్లను దోసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు గాంధీ పేరుతోటి ఓట్లను దోసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదేమైనా కాంగ్రెస్, బీజేపీలు రెండే ఓట్ల కోసం ఇవాళ ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఇక కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ పాలమూరుపై చూపలేదట. మరి ఈమెకు ఏదైతే టక్కన ఎందుకు జ్ఞానోదయం అయింది, ఇలా రేవంత్ రెడ్డి దోస్తాన చేయంగానే మరి ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ మరి అక్కడ ఏదైతే ఒక భూతంలా కనబడతా ఉన్నది. మరి ఇన్ని రోజులు ఎందుకు నోరు మూసుకొని ఉన్నావు? నువ్వు ఎంపీగా ఉన్నావు, అదేవిధంగా తర్వాత ఎమ్మెల్సీ అయినావు, మరి ఇన్ని రోజుల పాటు ఎందుకు నోరు మూసుకున్నావు అని అంటే, ఇవాళ పదవీ కాంక్ష తాకింది. ఇవాళ నేను కూడా మరి ఇక్కడ ఏదైనా ఉన్నత పదవిలో ఉండాలి, నేను నా పార్టీ అంతా నేనే నడిపియాలని చెప్పి మరి ఇక్కడ స్థాయికి మించి మాటలు మాట్లాడి ఇవాళ ప్రజలతోటి చీత్కారం ఎదుర్కొంటా ఉన్నది కవిత. రాబోయే రోజులలో కేసీఆర్ మీద కూడా అనిష్ట వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతోటి కొట్టి మరి తరిమే రోజులు కూడా వస్తాయి. అర్బన్ నక్సల్స్ పై ఉక్కుపాదమట, వారిపై కఠిన చర్యలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిఘా వర్గాల గుర్తింపు.
నక్సల్స్ కు ఆర్థిక వైద్య సమాచార సాయంపై దృష్టి, సోషల్ మీడియా ఖాతాలపైన ఎన్ఐఏ ఆరా, రాబోయే రోజుల్లో అరెస్టులకు రంగం సిద్ధం. మరి ఇక్కడ అర్బన్ నక్సల్స్ అని చెప్పి ఏదైతే మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఎక్కడికక్కడ అణచివేయడానికి మరి ఇక్కడ ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయి. అంటే ఇదంతా ప్రజాస్వామ్యం మీద మరి కూనియా, లేదంటే వాళ్ళు నిజంగానే నక్సలైట్లకు మరి సపోర్ట్ చేస్తా ఉన్నారా? నిజంగానే నక్సలైట్లకు సపోర్ట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఏదైనా కార్యక్రమాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పలేదు, కానీ మరి ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించే వారందరినీ కూడా అర్బన్ నక్సల్స్ ముద్రేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ తెలంగాణ ప్రజలు గట్టి బుద్ధే చెప్తారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, మీ ఖాతా స్తంభింపజేశాం, ఆధారాలతో స్టేషన్కి రండి, సైబర్ నేరాలతో సంబంధం లేకుండా పోలీసుల నోటీసులు, దేశవ్యాప్తంగా ఏడాదిలో 24 లక్షల బ్యాంక్ ఖాతాలు అనుమానిత జాబితాలోకి, ఠాణాలు బ్యాంకుల చుట్టూ తిరగలేక బాధితుల అవస్థలు. ఇది మరి నిత్యం ఏదైతే ఎదురవుతున్న సమస్య, సామాన్యులకు కూడా ఎదురవుతున్న సమస్య. ఏదైతే మరి వీళ్ళ ఖాతాల్లోకో లేదంటే వీళ్ళు ఎక్కడన్నా ఆ అకౌంట్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆ అకౌంట్ యూజ్ చేస్తారో, మరి ఎవరైనా బెట్టింగ్ యాడో లేదంటే ఇంకేదైనా సైబర్ నేరం చేసిన వాడో వానికి ఏదైనా చిన్న షాపో గీపో ఉండి దానికి మనం క్యూఆర్ కోడ్ ద్వారా మనం డబ్బులు పంపిస్తే దానికి కూడా మనం ఖాతాలను బ్లాక్ చేస్తా ఉన్నారు. బ్లాక్ చేసి మరి మీరు విచారణకు రండి, మీరు ఎందుకు చేయాల్సి వచ్చిందో అని చెప్పి అడుగుతా ఉన్నారు. మరి ప్రత్యక్షంగా వాళ్ళని పిలిచే ఉద్దేశంతో పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే వీళ్ళే అసలు ఎందుకు వీళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగిందనేది కనుక కొంచెం లోతులకు పోయి చూసినట్టయితే అది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. దానికి బదులు మరి వాళ్ళని పిలిస్తే వాళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. వాళ్ళకు కొన్నిసార్లు అసలు ఎందుకు కొట్టినో కూడా తెలియదు, ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా ఫోన్పేలే వాడుతున్న పరిస్థితి. మరి ఇక్కడ పొరపాటున ఎవడన్నా బెట్టింగ్ యాప్ సంబంధించిన వాడు మరి అకౌంట్ వాడు దేనికన్నా క్యూఆర్ కోడ్ పెట్టుకొని మరి అమ్మకానికి ఏదైనా పాన్ షాపో లేకపోతే టీ స్టాల్కో ఆ క్యూఆర్ కోడ్ ఉన్నట్టయితే దాన్ని పొరపాటున స్కాన్ చేసినా కూడా వీళ్ళ ఖాతాలను కూడా స్తంభింపజేస్తా ఉన్నారు. దీని మీద పోలీసులు కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక 5 నుంచి ఆందోళనట, ఎంజీ నరేగా రద్దుపై రైతు చట్టాల మాదిరిగా భారీ పోరు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం. కాంగ్రెస్ మరి ఇక్కడ రైతు కమిటీల మారుగా ఏదైతే రైతు చట్టాల మాదిరిగా భారీ పోరాట, రైతు చట్టాల మాదిరిగా భారీ పోరు చేసింది కాంగ్రెస్ కాదు. మరి ఇక్కడ రైతు సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రోజుల తరబడి చేసి ఇలా ఆ నల్ల చట్టాలను రద్దు చేయించుకున్నారు. కాంగ్రెస్కే ఆ మాత్రం సోయి ఉంటే, కాంగ్రెస్కే అంత పోరాట పటిమే ఉన్నట్టయితే, కాంగ్రెస్కే ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి ఉన్నట్టయితే ఇవాళ బీజేపీ మరి ఏకఛత్రాధిపత్యంతో తనకు నచ్చిన విధంగా పరిపాలన చేసి ఉండేది కాదు. కానీ ప్రధాన ప్రతిపక్షం అనేది బలంగా ఉన్నప్పుడే మరి ఇక్కడ అధికార పక్షం భయంతో మరి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటుంది. ఇవాళ అక్కడ రాని విషయాలను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ, చేతిలో రాజ్యాంగం పట్టుకుంటాడు. అసలు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదే మీ కాంగ్రెస్ మరి ఇక్కడ పార్టీలో, లేదంటే మీ కాంగ్రెస్ ఎక్కడైతే అధికారంలో ఉన్నదో అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉన్నది. ముందు మీరు మారండి, మీరు మారిన తర్వాత మళ్ళీ అది ఇతరులను మారమని చెప్పడానికి మీకు ఒక హక్కు ఉంటుంది. కానీ మీరే రాజ్యాంగాన్ని ఖననం చేసుకుంటూ మీరే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇలా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగితే జోకర్ లాగా చూస్తూ ఉన్నారు. అందుకే ఇప్పటికి కూడా మరి రాహుల్ గాంధీని పప్పే అంటా ఉన్నారు. మరి ఈ పప్పు ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి లేదని నెమ్మదిగా తెర మీదకి మరి ఇక్కడ ఏదైతే ప్రియాంక గాంధీని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు, దానికి మరి వాళ్ళ బావ నోటి నుంచే మొదటి మాట వచ్చింది. రాబోయే రోజులలో మరి ఇక్కడ ప్రియాంక గాంధీకి ఏదైతే పట్టా లేదా పగ్గాలపై చెప్పాలని పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ కార్యకర్తల నుంచే మరి ఆ డిమాండ్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.